గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు రావడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు అందించేలా ఏర్పాటు చేయబడింది మెగా ఫుడ్ పార్క్. 16 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు ప్రజల కలల ప్రాజెక్టుగా ఉన్న ఫుడ్ పరిశ్రమ అడ్డంకులు తొలగిపోయాయి. మొట్టమొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో మెగా ఫుడ్ పార్క్ అయితే ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ప్రారంభమైంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అలాగే టెక్నాలజీని ఉపయోగించి వాటికి కోల్డ్ స్టోరేజ్లో కూడా ఉంచి దాని తర్వాత మార్కెటింగ్ వచ్చిన తర్వాత అమ్ముకునే ఫెసిలిటీ రైతులకైతే కల్పిస్తుంది. ఈ ఫుడ్ పార్క్లో అసలుకి ఏ అంశాలు ఉన్నాయి, రైతులకు ఏ విధంగా ఉపయోగం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రౌండ్ రిపోర్ట్లో. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి ప్రాంతాల్లో పండ్ల తోటలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఆ పంటలకు గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి ఎగుమతి చేయడం, ఆహార ఉత్పత్తులు తయారు చేసేందుకు గాను సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటైంది. పూర్తి స్థాయిలో టెక్నాలజీ యూనిట్లు వినియోగిస్తూ పంట ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. మెగా ఫుడ్ పార్క్ లో పండ్లతో ఆహార పదార్థాలు తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. 200 మందికి పైగా రైతులు తమ పంట పొలాలను పరిశ్రమ కోసం ఇచ్చారు. కొబ్బరి, మామిడి, సపోటా, నిమ్మ, జామ, మొక్కజొన్న పంటల ఉత్పత్తులతో రైతులకు మేలు కలిగేలా పరిశ్రమలు ఏర్పాటు చేశారు. రైతుల వద్ద నుంచి 203 ఎకరాల భూమిలో పార్క్ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉపాధి దక్కుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్పైసీ అనే కొత్త నర్సరీ ఒకటి అక్కడ కొత్తగా మేము స్టార్ట్ చేసాం. 3-4 ఇయర్స్ నుంచి దాని మీద కసరత్తు చేసి ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చాం. మా దగ్గర వచ్చేసి ఒక్క మేజర్ క్రాప్ ఈ ఒక్క మొక్క. ఇవి వచ్చేసి మేము శాస్త్రీయంగా చేస్తున్నాము. దీంట్లో కోకోపీటు, గ్యానోడర్మా, డైకోడర్మా, సూడోమోనాస్, వ్యామో, యాపిండి, ఆముదపిండి అలా మైక్రో న్యూట్రియన్స్ కలిపి ఇలా రైస్ చేస్తున్నాము. ఇది ఎటువంటి తెగుళ్ళు రాకుండా రైతుకు బాగుంటుందని ఇక్కడ పండే ఉత్పత్తులన్నీ, ఇక్కడ పెట్టిన ఉత్పత్తులన్నీ ఇక్కడ పండేవి, లోకల్లో పండేవి. ఇవి ఇది వచ్చి ఒక్క అంటారండి. ఇది వచ్చేసి ఈ చెట్టు 5 సంవత్సరాలు ప్లాంటేషన్ తర్వాత ఈ క్రాప్ వస్తుంది. ఈ ఒక్క నుంచి వచ్చే ఉత్పత్తులు ఇవన్నీ పండు ఒక్క, పచ్చి ఒక్క, కాసు, కిల్లీలో వేసే కాసు, ఆ ప్లేట్ ఒకసారి ఆ ప్లేట్ కూడా మేము వచ్చేసి ఒక ఫార్మర్ దగ్గర నుంచి ఆకు 2 రూపాయలు చేసి తీసుకుంటున్నాం. ఆకు నుంచి ఎటువంటి కెమికల్ లేకుండా ఈ ఆకును కూడా తయారు చేస్తున్నాం. ఇది గుడ్డు ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా ఆకు ఇలా వస్తుంది. ఈ ఆకు నుంచే మేము ఆ ప్లేట్ తయారు చేస్తున్నాం. ఇక్కడ మేజర్ మా ఉద్దేశం ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్, ఎటువంటి కెమికల్ లేని పదార్థాలు మనకి ఫుడ్ మెటీరియల్ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో చాలా ఇంటెలిజెంట్గా ఒక 5-6 ఫ్రెండ్స్ నర్సరీ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ అందరం కలిసి దీన్ని కొత్తగా ప్లాన్ చేసాం. దీని పేరు ఆల్ స్పైసీ. దీన్ని ఇంకా శాస్త్రీయ భాషలో చాలా పేర్లు ఉన్నాయి. ఇది అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి ఇందులో. ఈ ఒక్క ఆకుని కనుక మీరు చాయ్ పొద్దున్నే టీ పెట్టుకోవచ్చు. తర్వాత కూరల్లో, ప్రతి కూరల్లో పౌడర్ చేసేసుకోవచ్చు. 2008వ సంవత్సరం జనవరి 27న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బుగ్గపాడు ఫుడ్ పార్క్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దాదాపు 203 ఎకరాల భూసేకరణను చేపట్టి భూమి పూజ చేశారు. 2016 నవంబర్ 13న అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ఎండ్బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 109,44,00,000 రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తయినా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరలేదు. ఫలితంగా పరిశ్రమలోని భవనాలన్నీ బూజు పట్టి జనరేటర్లు ఎండకు ఎండి వానకు తడిచి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్ లో మనకి ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ, జామ కానీ, కొబ్బరి కానీ, పపాయి కానీ, అరటి కానీ ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం. ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం. దానివల్ల ఇక్కడ నాకు తెలిసి 202 ఎకరాలు ఉంది. విష్ణు గారికి, మల్సూర్ గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి, రైతులకి అవి పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు,
లేకపోతే కోకో కావచ్చు, ఇప్పుడు ఒక్కకి కూడా రైతులు ముందుకొచ్చారు. ఈ పంటల యొక్క ఫలితాలు వాల్యూ యాడెడ్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే 10 రూపాయలు వచ్చే రైతుకి 20 రూపాయలు వస్తుందని ఆశ. అందుకని అటువంటి యూనిట్స్ని విష్ణు గారు, మల్సూర్ గారు, ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీస్, ఎండి ఐడిసి, మా జగన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది. కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు శ్రీపాదరావు గారు తనయులుగా రైతు పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుందనే ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాం. అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు 100 కోట్లు నాకు తెలిసి నబార్డు నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావలసినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, అంతకుముందే యాంకరింగ్ ప్రాజెక్టు కింద బెంగళూరుకు చెందిన పృషన్ ఇండియా, బయో గ్రీన్ ఇండియా కంపెనీలకు భూముల్ని కేటాయించినా పనులు జరగలేదు. దీంతో రైతులు, స్థానిక యువత ఎదురుచూశారు. కానీ ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్య చొరవతో ప్రాజెక్టు ప్రారంభం కావడంతో కంపెనీల రాక కోసం స్థానికులు పెద్ద ఎత్తున ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు 2 దశాబ్దాల కాలంగా మరుగున పడ్డ బుగ్గపాడు ఫుడ్ పార్క్ అభివృద్ధి కోసం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి, దయానంద్ అహర్నిశలు శ్రమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన మెగా ఫుడ్ పార్క్ చూసి భూములు కోల్పోయిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఫుడ్ పార్క్ లో ఉద్యోగాలు వస్తాయంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు భూములు లీజు విషయంలో అవసరమైతే భూమి లీజు గడువు పొడిగిస్తారే తప్ప విక్రయించేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 45 లక్షలు లీజు ఫీజుగా చెల్లించాల్సి రావడంతో కొందరు పారిశ్రామికవేత్తలు పెద్దగా ముందుకు రాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర 35 నుంచి 40 లక్షలు ఉండగా ఒక్కసారి కొనుగోలు చేస్తే పారిశ్రామికవేత్తల సొంతం కావడమే కాక ఏటా ధర పెరుగుతుంది. అదే లీజుకు తీసుకుంటే ఆ పరిస్థితి ఉండకపోవడంతోనే ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే వాదన కనిపిస్తోంది. లీజు ధర తగ్గిస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూమి ఇచ్చిన రైతులు, నిరుద్యోగులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీతో తప్పకుండా ఫుడ్ పార్క్ లో ఉపాధి దొరికే చూడాలని కోరుకుంటున్నారు. బుగ్గపాడు ప్రాజెక్టుపై తుమ్మల దృష్టి పెట్టి కంపెనీల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతేడాది జూన్లో వైఎన్జీ అనే కంపెనీ ఫుడ్ పార్క్ లో తమ ట్రయల్ రన్ ను ప్రారంభించగా మామిడి ఉత్పత్తుల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీలో ప్రధానంగా భూ నిర్వాసితులకు, చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగులకు పని కల్పిస్తున్నట్లుగా కంపెనీలో ప్రధాన ఉద్యోగులు చెబుతున్నారు. మరిన్ని కంపెనీలు ఫుడ్ పార్క్ లో ఏర్పాటైతే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం ఫుడ్ పార్క్ కు కంపెనీలు వచ్చేలా చర్యలు చేపట్టాలని, తద్వారా తమ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు కోరుకుంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా 2006లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ఫుడ్ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేపట్టారు. దాని తర్వాత ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగా జరగడంతో స్థానికంగా కూడా యువతతో కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా వారి కుటుంబాల్లో ఎవరో ఒకరికి ఉపాధి కల్పించేందుకు కూడా తామంతా కూడా కృషి చేస్తామని ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం.